వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ వైబ్స్. ఇప్పుడు మీరు చూసేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. ఇది హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. సో అందరికీ గోవా వెళ్ళాలని కోరిక ఉంటుంది. బట్ అది ఎలా నెరవేర్చుకోవాలి అనే దానికి నేను ఇది ఒక వీడియో తీసి చెప్తున్నాను అండి. నేను ఒక ₹1 కూడా నా సొంత డబ్బులు లేకుండా కంపెనీ కంపెనీ ఖర్చులతో, కంపెనీ ఒక స్పాన్సర్షిప్తో నేను ఈరోజు గోవాకి వెళ్ళాను. అది కూడా ఫ్లైట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని వెళ్తే మళ్ళీ గోవా వెళ్ళే వరకు కూడా ఫ్లైట్లో వెళ్ళాము. అండ్ గోవా నుంచి కూడా ఏసీ బస్సెస్లో, ఏసీ కార్స్లో మళ్ళీ అక్కడి నుంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళాము. సో ఇలా మీరు కూడా గోవా వెళ్ళాలనుకుంటున్నారా? సో అది కూడా డబ్బులు పెట్టకుండా ఫ్రీగా స్పాన్సర్తో మీరు వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మా కంపెనీ ఉందండి. కంపెనీ పేరు వచ్చేసి రియల్ విజన్ సంస్థ అనేది మీకు టూర్స్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ, యాక్టివిటీస్ కానీ అన్ని స్కోప్లో ఉన్న కంపెనీ రియల్ విజన్. ఈ రియల్ విజన్ అనే గ్రూప్ ఏదైతే సంస్థ ఉందో ఇది మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్ అన్నీ హెచ్ఎండి లెవెల్స్లో ఉంటాయండి. అండ్ నేను ప్రమోట్ చేసే కంపెనీ కూడా ఇదే అండి. సో అందుబాటులో రీజనబుల్ ప్రైస్లో మీకు వచ్చే ఏదైతే లేఅవుట్ ఉంది, ఏదైతే కంపెనీ ఉందో అది రియల్ విజన్ అని 100% నేను చెప్పగలుగుతాను. జస్ట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అయిందండి హైదరాబాద్ నుంచి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లైట్లో ఉన్నాము. ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆకాశంలోకి వెళ్తూ ఉంది. సో ఈ విజువలైజేషన్ చూడొచ్చు. ఇట్ వాజ్ వెరీ థ్రిల్లింగ్ అండి. అసలు ఆ థ్రిల్లింగ్ అందరూ మా కంపెనీ మొత్తం ఒకే ఫ్లైట్లో వెళ్ళడం అందరూ ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ అండి. ఫ్లైట్ ఆకాశంలో ఉందండి. చుట్టూ మబ్బుల మధ్యలో మనం ఫ్లైట్ ఉంటుంది. సో ఆ విజువలైజేషన్ అయితే చెప్పలేనంత ఇంట్లో ఉంటుంది. సో ఇట్స్
ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనమాట. మీరు మబ్బులు మేఘాల మధ్యలో బయట వెళ్తూ ఉంటే సో ఇట్స్ అమేజింగ్. ఆ వెదర్ కానీ ఆ దగ్గర నుంచి మబ్బులు అట్లా మేఘాలన్నీ మనం క్రాస్ చేసుకుంటూ మధ్యలో సముద్రాన్ని టచ్ చేస్తూ సో చాలా ఎక్సలెంట్ అండి. प्रधानमंत्री सभी यात्रियों से निवेदन है कि वो अपने स्थान पर बैठे रहे और कुर्सी के नीचे बातें धन्यवाद मैं आगे attention please requesting all passengers to kindly remain seated with their seatbelts fastened. Thank you. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయిందండి మన ఫ్లైట్లో ఉంది. సో ఎగ్జాక్ట్గా 1 అవర్లో మనం గోవాకి రీచ్ అయిపోయాం. ఇదంతా గోవా సిటీ అండి. సో మనం కనిపించే విజువలైజేషన్ అంతా గోవా. ఇంకా మనం ల్యాండింగ్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం ల్యాండ్ అయిపోయాము గోవా రన్వేకి. చూడవచ్చు ల్యాండింగ్ ఎలా ఉంటుందో. ఇదే ఫ్లైట్ అండి మనం హైదరాబాద్ గోవాకి వచ్చిన ఫ్లైట్ 24 ఫ్లైట్ వచ్చేసారు. గోవాకి వచ్చామండి. గోవాలో గ్రాండ్ వెల్కమ్ చేశారు రిసార్ట్లో. ఆ బ్యాండ్ అదంతా పెట్టి ఒక క్లియర్లీ చాలా ఎక్సైటెడ్గా ఉండే అక్కడ. చాలా బాగుంది రిసీవింగ్ అంతా. ఇది మన గోవా బీచ్ అండి. గోవాలో బాగా బీచ్ అనుకుంటుంది. సో చాలా ప్లెజెంట్గా ఉండే. అప్పుడప్పుడే డ్రాజిలింగ్ లాగా కొంచెం వర్షం పడుతూ ఉంది. సో ఇక్కడ విజువలైజేషన్లో చూడొచ్చు మీరు. నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను గోవాలో. గోవా బీచ్ దీన్ని బాగా బీచ్ అంటారు. ఆల్మోస్ట్ టైం 6 అవుతుంది. అండ్ ఈ వెదర్ చూడండి ఎంత సూపర్గా ఉంది. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. చినుకులు పడుతుంది. ఇది కళలో వీసి పడుతున్నాయి. సో ఎంత బాగుందంటే ఇప్పుడు చీకటి అవ్వడానికి స్టార్ట్ అయింది. ఆల్రెడీ లైటింగ్స్ కూడా వేశారు గోవా బీచ్లో. చాలా బాగుందండి చూడటానికి.
ఇది గోవా షాపింగ్ స్ట్రీట్ అంటారండి. సో ఇక్కడ బాగా బీచ్ దాటిన తర్వాత మనకి షాపింగ్ కోసం అందరూ ఇక్కడ వస్తుంటారు. చాలా ఫేమస్ వే ఇది. ఇది గోవా సైట్ సీయింగ్ అండి. సౌత్ సైడ్ అంటారు, సౌత్ గోవా అంటారు. సో చూడండి ఎంత బాగుంది. చుట్టూ మొత్తం గ్రీనరీ, సముద్రం దగ్గర నుంచి చూడొచ్చండి. ఇక్కడ నుంచి అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. క్యాసినోకి వెళ్తున్నాము. సో ఇది బస్లో అండి. రిసార్ట్ నుంచి క్యాసినోకి వెళ్తున్నాము. అందరూ ఎంజాయ్ చేస్తూ ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఇదే అండి ఆల్మోస్ట్ మనం క్యాసినో అని చెప్పేసి నుంచి సముద్రం మధ్యలో ఒక షిప్ ఉంటుంది. ఆ షిప్లో మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే క్యాసినో అండి. సో ఇలా చాలా క్యాసినోస్ ఉంటాయి. ఇది క్యాసినో అని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ పార్ట్ 2లో మీకు ఇంకా ఫర్దర్గా నేను క్యాసినో గురించి ఏమి చెప్తానండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వినోద్ వైబ్స్.